శృతిరెడ్డి 1215 కామెంట్ చేశారు. గురుగారు, మేనకోడలి సారీ ఫంక్షన్ మొత్తం మేనమామ చెయ్యాలి అంటున్నారు, ఎంతవరకు నిజం? మొత్తం ఫంక్షన్ ఖర్చు మేనమామ పెట్టుకోవాలా లేదా బట్టలు బంగారం పెడితే సరిపోతుందా? ఒకటి, ఇది వేడుక. శృతి గారు, ఇది వేడుక అండి. ఒకవేళ మామగారు చేయగలిగే శక్తి ఉంటే మొత్తం ఖర్చు పెట్టి చేసుకోవచ్చు. అది పుట్టింటి వాళ్ళు చేయాల్సినటువంటి ఒక వేడుక, అంతవరకు. అలానే బలవంతంగా మనం చేయించాల్సిన అవసరం లేదు. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి నీ ఇంటి ఖాందాన్ మొత్తాన్ని తీసుకొచ్చేసి మటన్లు, చికెన్లు, సారాలు, బీర్లు, బీరకాయలు అన్ని పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం వేడుక. మేనమామ మేనకోడలకు చేసేటువంటి వేడుక. తండ్రి లేకపోతే తండ్రి లాంటి వాడు మేనమామ. కాబట్టి అలా చేయడం వల్ల అనుబంధాన్ని పొందుకునే తప్ప ఖచ్చితంగా ధర్మశాస్త్రంలో మేనమామనే మొత్తం ఖర్చు పెట్టుకోవాలని ఎక్కడ లేదు. ఉన్నంతలో చేసుకోవడం. లక్షలు పెట్టి ఖర్చు అప్పుల పాలవ్వకూడదు. కాబట్టి అటువంటి అప్పుల పాలు చేస్తే పాపం మనకి తగ్గుతుంది. కాబట్టి కోపాలతో, తాపాలతో, బావమరుదుల పెత్తనంతో, ఉద్వేగంతో మీ పుట్టిటోళ్ళు ఏం పెట్టరా మీకు అని చెప్పేసి వాళ్ళని ఉసిగలిపి అప్పుల పాలు చేసేది పండగలు, పేరెంటాలు కావండి. ఉన్నంతలో సరదాగా తృప్తిగా అందరూ చేసుకునేటువంటి పండగ. అటువంటి పండగనే మేనమామ చేయాలి. ఉన్నంతలో మేనమామ పెట్టాలి. చీర, సారే, ఒక చీర, ఒక సారే, వీలైతే బంగారం లేదా గజ్జలు, వెండి గజ్జలు చాలు, అంతమించి అక్కర్లేదు. ఏది లేదు, ఒక చిన్న లంగా ఓణి తీసుకొచ్చేసేయండి, సరిపోతుంది. అంతే తప్ప మరీ బలవంతంగా చేయకండి, అది మంచిది కాదు. శుభమస్తు. నమస్కారం.